డోంట్ టేక్ దిస్ టెస్ట్ వెన్ యూర్ ఇన్ హరీ. ఇది ఎందుకు స్టార్టింగే చెప్తున్నానంటే, నోటిఫికేషన్ వచ్చింది కదా అని ఏదో యూట్యూబ్ అట్లా స్క్రోల్ చేస్తుంటే వీడియో కనిపించింది కదా అని చూసారనుకోండి, ఈ టెస్ట్ వాల్యూ మీకు తెలీదు. ఫ్రీగా ఉన్నప్పుడు నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని కూర్చొని నేను ఏం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇలా నోట్ చేసుకున్నారంటే కనుక యూ విల్ రియలైజ్ ద మిస్టేక్స్ దట్ యు ఆర్ మేకింగ్. ఇలాంటిదే ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ 1 అని ఒక వీడియో చేస్తున్నాం కదా 25 మార్క్స్ తోటి. దానికి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు అసలు. ఎవ్రీబడి లైక్డ్ ఇట్ బికాజ్ యూ కెన్ రియలైజ్ ద మిస్టేక్స్ దట్ యు ఆర్ మేకింగ్ కదా. ఇట్లాంటి మిస్టేక్స్ చేస్తున్నామని మాకే తెలియదు అనిత, దీనివల్ల తెలిసింది, చాలా బాగుంది అని చెప్పారు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు కండక్ట్ దిస్ కైండ్ ఆఫ్ టెస్ట్ ఎవ్రీ వీక్ ఇట్లాంటి టెస్ట్లు కండక్ట్ చేస్తే ఎవ్రీ వీక్ 25 క్వశ్చన్స్ 25 సెంటెన్సెస్ మీరు నేర్చుకోగలిగితే ఒక వీక్లో 100 సెంటెన్సెస్. అంటే సెంటెన్సెస్ ఒకటే కాదు, 100 కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్టే కదా. మీకు తెలుసా, కొత్తగా ఎలా టీచ్ చేయాలి, ఎలా నేర్పించాలి అని నా బ్రెయిన్ అంతా పెట్టి ఆలోచిస్తుంటే వచ్చిన ఐడియా ఇది. The reason why I have decided to conduct this test every week is I want you all to realize the mistakes that you are making, and I want you all to speak English the way it is. సో ఈ టెస్ట్ కూడా మనం 25 మార్క్స్కే అనుకుందాము. కానీ నేను ఈ టెస్ట్ ఓన్లీ బేసిక్స్లో మాత్రమే, లైక్ బేసిక్స్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుదాం అనుకుంటున్నా, బేసిక్ సెంటెన్సెస్. ఎందుకంటే బేసిక్స్ మీకు వచ్చాయనుకోండి, అమ్మయ్య ఐఎమ్ గుడ్ అట్ బేసిక్స్ అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది కదా. దాని తర్వాత ఇంకా వేరే దానిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. లేదు ఇవే మిస్టేక్స్ అవుతున్నాయి అనుకోండి, ఇవి ఫస్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకేనా? సో 20 కంటే అబవ్ వచ్చాయనుకోండి, కూల్. అవును, ఏం చేస్తా 20 కంటే అబవ్ వస్తే? కామెంట్లో చేయడం ఇదంతా ఓకే, ఫైన్. స్పెషల్గా కొంచెం వెరైటీగా ట్రీట్ ఇవ్వండి మీరు అందరు కలిసి నాకు. ఎందుకంటే నా వల్లేగా తెలిసింది మీకు, మీరు గుడ్ అట్ బేసిక్స్ అని. 20 కన్నా తక్కువ వస్తే నేను మీకు అందరికి ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఐఎమ్ సేఫ్ ఇన్ ద బోత్ కేసెస్ కదా. సో షల్ వి గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఎక్స్ట్రా షుగర్ కావాలా నీకు కాఫీలో అని అడగాలి. ఎక్స్ట్రా షుగర్ కావాలా నీకు కాఫీలో అని పాజ్ చేసి ఆన్సర్ చెప్పండి. అండ్ యువర్ ఆన్సర్ ఇస్, డూ యూ వాంట్ ఎక్స్ట్రా షుగర్ ఇన్ యువర్ కాఫీ? ఏమని? డూ యూ వాంట్ ఎక్స్ట్రా షుగర్ ఇన్ యువర్ కాఫీ? అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఇస్, ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసావా ఈ కాఫీలో అని అడగాలి. ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసావా ఈ కాఫీలో? కమ్ ఆన్, ట్రై. ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసావా ఈ కాఫీలో? యువర్ ఆన్సర్ ఇస్, డిడ్ యూ యాడ్ ఎక్స్ట్రా షుగర్ ఇన్ ద కాఫీ? డిడ్ యూ యాడ్ ఎక్స్ట్రా షుగర్ ఇన్ దిస్ కాఫీ ఆర్ ఇన్ ద కాఫీ, ఇన్ దిస్ కాఫీ, ఎనీథింగ్ ఇస్ ఫైన్. కానీ డిడ్ యూ యాడ్ అని ఉండాలి. లేదు అని అంటే హ్యావ్ యూ యాడెడ్ అని ఉన్నా కూడా ఓకే. హ్యావ్ యూ యాడెడ్ ఎక్స్ట్రా షుగర్ ఇన్ దిస్ కాఫీ, దట్ ఈస్ ఆల్సో ఓకే. అండ్ యువర్ థర్డ్ క్వశ్చన్ ఇస్, గీతకి ఇప్పుడు నీ హెల్ప్ అవసరం లేదు. గీతకి ఇప్పుడు నీ హెల్ప్ అవసరం లేదు. గీత doesn't need your help now. గీత doesn't need your help now. నేనేం 1 to 3 కౌంట్ చేయట్లేదు. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ డూయింగ్ దాట్. ఏం చేస్తారు, నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరే పాస్ చేసుకోండి. ఆన్సర్ తెలుసు అన్నప్పుడు ప్లే చేసి వినండి ఆన్సర్. ఓకేనా? నువ్వు నాకు చెప్పింది రాంగ్. ఎలా చెప్పాలి? వాట్ యూ టోల్డ్ మీ వాజ్ రాంగ్. వాట్ యూ టోల్డ్ మీ వాజ్ రాంగ్. వాజే ఉండాలి, ఓకే? ఎందుకంటే పాస్ట్ కాబట్టి నువ్వు నాకు చెప్పింది ఏదైతే ఉందో అది తప్పు అని. వాట్ యూ టోల్డ్ మీ వాజ్ రాంగ్. ఈ సెంటెన్స్ అర్థం చేసుకున్నారనుకోండి, వాట్ యూ టోల్డ్ మీ వాజ్ కరెక్ట్, అది కూడా చెప్పొచ్చు. నువ్వు చెప్పింది నాకు, నువ్వు నాకు చెప్పింది కరెక్టే అని. ఫిఫ్త్ క్వశ్చన్, నీకు ఇంకేమైనా కావాలా? నీకు ఇంకా ఏమైనా కావాలా? డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంటోనేషన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి, సరేనా? మనం ఎక్కడికైనా వెళ్ళి లేదంటే ఎవరి దగ్గరైనా మాట్లాడేటప్పుడు డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అట్లా రోబోటిక్ టోన్లో మాట్లాడడం కదా. డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, ఈ టోన్ రావాలన్నమాట. సో సిక్స్త్ సెంటెన్స్, నీకేమైనా కావాలంటే డూ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అన్నాం కదా, అతనికి ఏదైనా కావాలా అని అడగాలి. అప్పుడు కావాలంటే ఏదైనా అవసరమా అన్నట్టు, అతనికి ఏదైనా అవసరమా, ఇంకేదైనా అవసరమా అన్నట్టు.
అతనికి ఇంకేదైనా అవసరమా? డస్ హీ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? డస్ హీ నీడ్ ఎనీథింగ్ ఎల్స్? మనం డూని డూ యూ డూ దే అన్న ప్రొనౌన్స్తో యూస్ చేస్తాం. డస్ని డస్ హీ డస్ షీ అన్న ప్రొనౌన్స్తో యూస్ చేస్తాం. డస్ హీ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, డస్ షీ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అలా చెప్పొచ్చు. ఓకే, అవి ఆరెంజెసా లేదంటే యాపిల్సా అని అడగాలి. ఎక్కడో దూరంగా ఉన్నాయి, నీకు కనిపించట్లేదు, సరేనా? అవి ఆరెంజెసా లేదంటే యాపిల్సా? చూడండి, ట్రై చేయండి, చాలా బేసిక్ క్వశ్చన్. ఆర్ దే ఆరెంజెస్ ఆర్ యాపిల్స్? ఆర్ దే లేదంటే ఆర్ దోస్, రెండు కరెక్టే. దే అంటే వాళ్ళు కదా అని అడగండి, దేని కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఆర్ దే యాపిల్స్ ఆర్ ఆరెంజెస్? ఆర్ దోస్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్? దే ఆర్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్ అని ఉంటారు మీరు, నా గెస్ కరెక్ట్ అయితే. కానీ ఇది క్వశ్చన్ కాబట్టి ఆర్ దోస్ అని అడగాలి. దే ఎలా యూజ్ చేస్తాం? ఒక క్లారిఫికేషన్ ఇవ్వనా? ఐ నో 3 లాంగ్వేజెస్. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ నో అని అడిగారు అనుకోండి, ఐ నో 3 లాంగ్వేజెస్ అని నేను చెప్తాను. మళ్ళీ మీరు అడగొచ్చు, వాట్ ఆర్ దే అంటే వాళ్ళు ఎవరు అనా, అవి ఏంటి అని. సో దేని కూడా యూజ్ చేయొచ్చు, తప్పేం లేదు. అండ్ యువర్ ఎయిత్ క్వశ్చన్ ఇస్, నువ్వు కరెక్ట్గానే విన్నావు నేను చెప్పింది, నువ్వు రాంగ్ విన్నావు నేను చెప్పింది అనాలి. నువ్వు నేను చెప్పింది కరెక్ట్గానే ఉన్నావు, నువ్వు నన్ను కరెక్ట్గానే విన్నావు అన్నట్టు ఎగ్జాక్ట్గా వస్తుంది. బట్ ట్రై చేయండి. చెప్పనా? యూ హర్డ్ మీ రైట్, యూ హర్డ్ మీ రాంగ్, యూ హర్డ్ మీ వాట్ ఐ సెడ్, అట్లా ఏమన్నా ట్రై చేశారా మీరు? అట్లంతా అంత కాంప్లికేట్ చేయకండి లాంగ్వేజ్ని, సరేనా? యూ హర్డ్ మీ రైట్, యూ హర్డ్ మీ రాంగ్, అట్లా చాలు, ఇనఫ్. అండ్ యువర్ 9th సెంటెన్స్ ఈజ్, అతను ఎప్పుడు అదే మిస్టేకే చేస్తాడు అనాలి. అతను ఎప్పుడు అదే మిస్టేకే చేస్తాడు. కెన్ ఐ? అతను ఎప్పుడు అదే మిస్టేక్ చేస్తాడంటే హీ ఆల్వేస్ మేక్స్ ద మిస్టేక్, మేక్స్ ద సేమ్ మిస్టేక్ అని కూడా ఓకే. హీ ఆల్వేస్ మేక్స్ ద సేమ్ మిస్టేక్. డూ మిస్టేక్ అని ఉంటే కనుక అది రాంగ్. వీ డోంట్ డూ మిస్టేక్స్ అండి, వీ మేక్ మిస్టేక్స్. ఓకేనా? మిస్టేక్స్కి డూ వాడడం, మేకే వాడాలంట. మేక్ అన్న వర్బే యూస్ చేయాలి. సో హీ ఆల్వేస్ మేక్స్ ద సేమ్ మిస్టేక్స్. హీ వచ్చింది కదా, ఆల్వేస్ అంటున్నాం కదా, సో ఎస్ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ యువర్ 10th సెంటెన్సెస్, ఆమె నేనేం చెప్తే అది ఒప్పుకుంటుంది, నేనేం చెప్తే అది అగ్రీ చేస్తుంది అని. నేను చెప్పిన దానికి అగ్రీ చేస్తుంది, ఒప్పుకుంటుంది. రెడీ? హీ అగ్రీస్ టు వాట్ ఎవర్ ఐ సే, షీ అగ్రీస్ టు వాట్ ఎవర్ ఐ సే. ఓకేనా? అగ్రీస్ అన్న వర్బ్ ఉండాలి, ఎందుకంటే ఒప్పుకుంటుంది జనరల్ యాక్షన్ కాబట్టి. అండ్ యువర్ 11th క్వశ్చన్ ఇస్, నువ్వు వచ్చినప్పుడు క్లాస్ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా? నువ్వు వచ్చినప్పుడు క్లాస్ రూమ్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? కొంచెం కాంప్లికేట్ అనుకుంటా, బట్ ట్రై చేయొచ్చు. కెన్ ఐ? వాజ్ దేర్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ వెన్ యూ లెఫ్ట్? ఆర్ వెన్ యూ కేమ్ అని కూడా అనొచ్చు. లెఫ్ట్ అంటే బయలుదేరినప్పుడు అన్నట్టు, కేమ్ అంటే వచ్చినప్పుడు. వాజ్ దేర్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ వెన్ యూ కేమ్? వాజ్ దేర్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ వెన్ యూ కేమ్? అండ్ యువర్ 11th క్వశ్చన్ ఇస్, నిన్న ఫుడ్ టేస్టీగానే ఉండిందా? నిన్న ఫుడ్ టేస్టీగానే ఉండిందా? క్వశ్చన్ చూడండి, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉండాలి. థింక్. నిన్న అంటే పాస్ట్ టెన్స్, సో హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి, పాస్ట్కి సంబంధించినవి. అండ్ యువర్ ఆన్సర్ ఇస్, వాజ్ ద ఫుడ్ టేస్టీ యెస్టర్డే? వాజ్ ద ఫుడ్ టేస్టీ యెస్టర్డే? అండ్ యువర్ 13th క్వశ్చన్ ఇస్, ఆమెకి మాతో స్టే చేయడం కంఫర్టబులేనా? ఆమెకి మాతో స్టే చేయడం కంఫర్టబులేనా? హెల్పింగ్ వర్బ్స్ ఫస్ట్ పెడుతున్నారా మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు? ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అన్నిటికీ హెల్పింగ్ వర్బ్సే ఫస్ట్ ఉండాలి, అలా ఉంటేనే అది క్వశ్చన్ అవుతుంది. సో ఆమెకి కంఫర్టబులేనా మాతో ఉండడం అంటే, ఈజ్ షీ కంఫర్టబుల్ స్టేయింగ్ విత్ అస్? ఈజ్ షీ కంఫర్టబుల్ స్టేయింగ్ విత్ అస్? అండ్ యువర్ 14th క్వశ్చన్ ఈజ్,
ఇదే నా ల్యాప్టాప్ నువ్వు నిన్న కొన్నది, ఇదే నా ల్యాప్టాప్ నువ్వు నిన్న కొన్నది. లేదంటే జనరల్గా తెలుగులో ఏమంటాం, ఈ ల్యాప్టాపేనా నువ్వు నిన్న కొనిండేది అంటాం. ఈ ల్యాప్టాపేనా నువ్వు నిన్న కొన్నది, ఇదే నా ల్యాప్టాప్ నువ్వు నిన్న కొనిండేది. ఇట్లా నాకు తెలిసి ఇది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేరు అనుకుంటున్నా. ఒకవేళ ఇచ్చారంటే కనుక నిజంగా గ్రేటే అండి. కెన్ ఐ? ఈజ్ దిస్ ద ల్యాప్టాప్ యూ బాట్ యస్టర్డే? ఈజ్ దిస్ ద ల్యాప్టాప్ యూ బాట్ యస్టర్డే? అండ్ యువర్ 15th క్వశ్చన్ ఇస్, నేను నీకు కాల్ చేశానా? నేను నీకు కాల్ చేశానా నిన్న అని, నేను నీకు కాల్ చేశానా నిన్న అని అడగండి. Question, helping verb should be at the beginning. Did I call you yesterday? Did I call you yesterday? See, ఇక్కడ did I call you, నేను కాల్ చేశానా అని కదా. సో నేను చెప్పానా నీకు, నేను అడిగానా, నేను వచ్చానా, నేను మెసేజ్ చేశానా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఇలానే వస్తాయి. Did I ask you? Did I call you? Did I message you? Did I come? అట్లాంటివన్నీ అనమాట. అండ్ యువర్ 16th క్వశ్చన్ ఇస్, నా నంబర్ ఎవరికి ఇవ్వలేదు నేను అని చెప్పాలి. నా నంబరు ఎవరికి ఇవ్వలేదు నేను. ట్రై. రెడీ? ఐ నెవర్ గేవ్ మై నంబర్ టు ఎనీవన్. ఐ నెవర్ గేవ్ మై నంబర్ టు ఎనీవన్. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, ఐ డిడ్ నాట్ గివ్ మై నంబర్ టు ఎనీవన్ అని కూడా ఓకే. అలా చెప్పున్నా కూడా ఓకే. ఐ డిడ్ నాట్ గివ్ మై నంబర్ టు ఎనీబడి ఎనీవన్, ఇవి రెండు ఒకటే. ఓకే. యువర్ 17th సెంటెన్స్ ఇస్, ఆమెకి అవుట్డోర్ గేమ్స్ ఇష్టం ఉండదు, ఇండోర్ గేమ్సే ఇష్టం అని చెప్పాలి. ఆమెకి అవుట్డోర్ గేమ్స్ ఇష్టం ఉండదు, ఇండోర్ గేమ్సే ఇష్టం. రెడీ? షీ డజంట్ లైక్ అవుట్డోర్ గేమ్స్. She likes indoor games only. She doesn't like outdoor games. She likes indoor games only. And your 18th question is, రేపు రావా నువ్వు మాతో పాటు అని అడగాలి. రేపు రావా నువ్వు మాతో పాటు. సో ఇది క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ ఉండాలి, చూసుకోండి మరి. Won't you come with us tomorrow? Won't you come with us tomorrow? ఇంటోనేషన్ క్వశ్చన్ లాగే ఉంది, గమనించారా? won't you come with us tomorrow అట్లా కాదు, won't you come with us tomorrow అట్లా. అండ్ యువర్ 19th క్వశ్చన్ ఇస్, అందరూ నీ ఫ్రెండ్సేనా? అందరూ నీ ఫ్రెండ్సేనా, ఇది కూడా క్వశ్చనే. రెడీ? ఈజ్ ఎవ్రీబడి యువర్ ఫ్రెండ్? ఈజ్ ఎవ్రీబడి యువర్ ఫ్రెండ్? ఈజ్ ఖచ్చితంగా ఫస్ట్ ఉండాలి, ఎందుకంటే ఇది క్వశ్చన్ కదా. ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్, సంబడి, సమ్మన్, ఇవన్నిటికీ మనం సింగులర్గా కన్సిడర్ చేస్తామని నేను ఒక వీడియో చేశాను క్లియర్గా వీటి గురించి. అండ్ యువర్ 20th క్వశ్చన్ ఇస్, ఇంకెవరైనా మిగిలారా? ఇంకెవరైనా మిగిలారా? ఈజ్ ఎనీబడి ఎల్స్ లెఫ్ట్? ఈజ్ ఎనీబడి ఎల్స్ లెఫ్ట్? లెఫ్ట్ అంటే మిగలడం అనమాట. ఈజ్ ఎనీబడి ఎల్స్ లెఫ్ట్? ఇంకెవరైనా మిగిలారా? 21st క్వశ్చన్, నా ఆన్సర్ కరెక్టేనా అని అడగాలి మీరు. నా ఆన్సర్ కరెక్టేనా? ఈసారి గెస్ చేయండి, ఫస్ట్ నేను చెప్తా. ఈజ్ మై ఆన్సర్ కరెక్ట్ అని అడగాలి. ఈజ్ మై ఆన్సర్ కరెక్ట్? మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్ అనలేదు కదా మీరు, అనలేదు. ఐఎమ్ ష్యూర్, ఎందుకంటే నేను ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను కదా, క్వశ్చన్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి అని. సో నా ఆన్సర్ కరెక్ట్ అనాలంటే ఎలా అంటాం? మై ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో నా ఆన్సర్ కరెక్టేనా అన్న క్వశ్చన్ కాబట్టి ఈజ్ మై ఆన్సర్ కరెక్ట్ అని రావాలి, వచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ యువర్ 22nd సెంటెన్సెస్, అదేనా నీకు తెలిసిండేది అని అడగాలి. అదేనా నీకు తెలిసిండేది? రెడీ? Is that what you know? Is that what you know? Is that what you know? 23rd sentence is, అదే నాను చెప్పిండేది అని అడగాలి. అదే నాను చెప్పిండేది, ఇది ఈజీగా గెస్ చేయొచ్చు ముందుది కనుక కాన్సన్ట్రేట్ చేస్తుంటే.
రెడీ? ఇస్ దట్ వాట్ యూ సెడ్? ఇస్ దట్ వాట్ యూ సెడ్? లేదంటే ఇస్ దట్ వాట్ యూ టోల్డ్ మీ? టోల్డ్ అని ఆపేయకూడదు. టోల్డ్ పక్కన ఒక నౌన్ ఖచ్చితంగా ఒక ప్రనౌన్ ఖచ్చితంగా ఉండాలి. నౌన్ ఆర్ ప్రనౌన్ ఏదో ఒకటి ఉండాల్సిందే. హీ టోల్డ్ అని ఆపేయకూడదు. ఎవరికి చెప్పారనే చెప్పాలన్నమాట. హీ టోల్డ్ మీ అట్లా. ఇస్ దట్ వాట్ యూ టోల్డ్ మీ? ఇస్ దట్ వాట్ యూ టోల్డ్ హర్? అట్లా టోల్డ్ తర్వాత అయితే ఒక ప్రనౌన్ ఒక నౌన్ ఉండాలి. సెడ్ తర్వాత అయితే ఉండొద్దు. యువర్ 24th క్వశ్చన్ ఇస్, అతనికి అంతా తెలుసా? అతనికి అంతా తెలుసా? రెడీ విత్ యువర్ ఆన్సర్? డస్ హీ నో ఎవ్రీథింగ్? డస్ హీ నో ఎవ్రీథింగ్? డస్ ఏ ఉండాలి, ఇంకా వేరే ఏం ఉండొద్దు, ఉండకూడదు కూడా. డస్ హీ నో ఎవ్రీథింగ్? ఇంకా ఫైనలీ 25th క్వశ్చన్, నా ఆన్సర్స్ కరెక్టేనా అనాలి. ఇప్పుడు ఎలా అంటారు? నా ఆన్సర్స్ కరెక్టేనా? ఆన్సర్స్ ప్లూరల్ కదా, థింక్. ఆర్ మై ఆన్సర్స్ కరెక్ట్ అని రావాలి. ఆర్ మై ఆన్సర్స్ కరెక్ట్. ఇంతకుముందు 21st క్వశ్చన్ కరెక్ట్గా చెప్పుంటే కనుక 25th కూడా వస్తుంది. సో ఐ వాంట్ యూ టు రియలైజ్ దట్ డిఫరెన్స్. ఈజ్ మై ఆన్సర్ కరెక్ట్ ఒకటి, ఆర్ మై ఆన్సర్స్ కరెక్ట్ చాలా. అంటే ఈజ్ ఫర్ సింగులర్స్, ఆర్ ఈజ్ ఫర్ ప్లూరల్స్. హియర్ వీఆర్ యూజింగ్ దెమ్ టు మేక్ క్వశ్చన్స్ అడగడానికి యూజ్ చేస్తున్నాం. సో దట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ దిస్ టెస్ట్ ఆల్సో. ఐ హోప్ యూ స్కోర్డ్ వెల్. కొంచెం బాగా స్కోర్ చేశారని అనుకుంటున్నారు. లేదు అని అంటే కనుక కొంచెం బేసిక్స్ బ్రష్ అప్ చేయండి. బేసిక్స్ అంటే ఏం లేదు, ఈస్, యామ్, ఆర్, వాస్, వర్, డూ, డస్, డిడ్, ఇవే బేసిక్స్. V1 ఎలా యూస్ చేయాలి, వర్బ్ ఫార్మ్స్ ఎలా యూస్ చేయాలి అని, ఇంతే. ఇవే బేసిక్స్ అనమాట. సో వర్బ్ ఫార్మ్స్ యూసేజ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్, ఇదే బేసిక్స్. ఇవి వచ్చాయంటే కనుక వీ కెన్ కంఫర్టబుల్లీ స్పీక్, కొంచెం మాట్లాడవచ్చు కంఫర్టబుల్గా. అండ్ ఇంకేంటి, 20 కంటే అబవ్ వచ్చుంటే మీరేం నిజంగా ట్రీట్ ఏమి ఇవ్వక్కర్లేదు. కానీ ఈ నాలెడ్జ్ని, నేను మీతో షేర్ చేస్తున్న నాలెడ్జ్ని మీరు ఇంకొకరితో షేర్ చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ ఫైండ్ సమ్ టైం, కొంచెం టైం తీసుకొని ఎవరితోనైనా షేర్ చేసుకోగలిగితే, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద ట్రీట్. I'll meet you with another challenge or any other concept next time, Andy. Take care until then, keep practicing. Bye bye.